నమస్కారం. ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఖరీఫ్ సాగుకు అందివచ్చే ఈశాన్య రుతుపవనాలు, వాతావరణ పరిస్థితులపై రైతన్నలకు సూచనలు. మెంతిపైరు సాగులో అనువైన పద్ధతులు, ఆకుకూర గింజల దిగుబడుల మెలకువలు. నేల లేకుండానే పండించే కూరగాయలు, హైడ్రోఫార్మింగ్తో అందివచ్చే పంటలు. నాణ్యమైన పాల ఉత్పత్తిలో అనుసరించే పద్ధతులు, మార్కెట్ డిమాండ్తో పోటీపడే సులువైన మార్గాలు. వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. వాతావరణ పరిస్థితిపై అవగాహన ఉంటేనే సాగులో ఆశించిన దిగుబడులు దక్కుతాయి. ఖరీఫ్ రబీల్లో పండించే పంటలు వర్షపాతం మీద ఆధారపడి ఉంటాయి. గాలిలో తేమ శాతం దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఆ వాతావరణ పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. తెలుగువారు నివసించే 2 రాష్ట్రాలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఇక్కడ పండించే పంటల విస్తీర్ణం, పంటల తీరు, దిగుబడులు, నైరుతి రుతుపవనాల ప్రవేశం, వాటి విస్తరణపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 5న ప్రవేశించి జూన్ 10వ తేదీ వరకు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయి. జూన్ మాసం నుంచి అక్టోబర్ తొలి పక్షం వరకు ఈ రుతుపవనాల ప్రభావం ఉంటుంది. అక్టోబర్ 2వ పక్షం నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. రెండు రాష్ట్రాల మొత్తం వర్షపాతం 939 మిల్లీలీటర్లుగా నమోదవుతుంది. నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ జిల్లాల్లో 79%, కోస్తా జిల్లాల్లో 58%, రాయలసీమలో 56% వర్షపాతం రికార్డవుతోంది. ఈశాన్య రుతుపవనాల వల్ల కోస్తా జిల్లాల్లో 28%, రాయలసీమలో 29%, తెలంగాణలో 13% నమోదవుతుంది. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం, వర్షపాత విస్తరణను గమనిస్తే అవి జూన్ మొదటి వారంలో ప్రవేశించి 3వ వారం వరకు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని అంచనా వేయవచ్చు. గత సంవత్సరం జూన్ 3న రుతుపవనాలు ప్రవేశించి జూన్ 9 వరకే అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. జూలై 2వ, 3వ వారాల్లో అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదైంది. అక్టోబర్ మొదటి పక్షంలో పైలిన్ తుఫాన్, నవంబర్ 2వ పక్షంలో హెలెన్ తుఫాన్లు వచ్చాయి. వీటి ప్రభావం ఉత్తర కోస్తా ప్రాంతంపై పడింది. ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. తెలంగాణ, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. గత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు సాధారణ వర్షపాతం, 1 సంవత్సరం సాధారణం కన్నా తక్కువ, మరో సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు అక్టోబర్లో వెళ్లిపోయాయి. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 21 రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ప్రవేశించాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే గత సంవత్సరం రాయలసీమ, ఉత్తర తెలంగాణలోని మెదక్, నిజామాబాద్, దక్షిణ తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా, ఉత్తర తెలంగాణలోని మెదక్, నిజామాబాద్ జిల్లాలను మినహాయించి తక్కిన జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం మినహా ఇతర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వాతావరణ పరిస్థితులను ఆధారం చేసుకుని రైతులు సాగు చేయాల్సిన పంటలను ఎంపిక చేసుకోవాలి. ఆయా పరిస్థితుల అంచనాలతో పంటల్లో చేపట్టిన యాజమాన్య పద్ధతులను పాటించాలి. అప్పుడే మనం సాగు చేసే పంటల దిగుబడి ఆశించిన స్థాయిలో దక్కుతుంది. కూరగాయలు, మాంసం వంటల్లో మెంతి వాడకం తప్పనిసరి. బిర్యానీ వంటకానికి ఘుమఘుమలు ఇచ్చేది ఇదే మరి. మెంతిని ఆకుకూరగా వండుకోవచ్చు. దీని గింజలను పచ్చళ్ళలో వేసుకోవచ్చు. మెంతి సాగు లాభదాయకంగా ఉంటుంది. 80 రోజుల వరకు దిగుబడినిచ్చే ఈ సుగంధ ద్రవ్యం పండించడం పెద్ద కష్టమేమీ కాదు.
అంత టేస్టీగా ఉండదు. అన్ని రకాల వంటల్లో మెంతిని వాడతారు. దీని సాగు చాలా సులభం. చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత సాగుకు అనుకూలంగా ఉంటాయి. మెంతి గింజల కోసం అయితే రబీ కాలంలో నాటుకోవచ్చు. ఆకుకూరగా నీటిపారుదల కింద సంవత్సరమంతా పండించుకోవచ్చు. వర్షధారపు పంటగా నల్లరేగడి నేలల్లో నీటి వసతి కింద గరప నేలలు, ఎర్ర నేలలు ఇంకా ఇతర తేలికపాటి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధిక ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూములు మెంతి సాగుకు పనికిరావు. 6 నుంచి 7 ఉదజని సూచిక కలిగిన సారవంతమైన ఇసుక నేలలు, మురుగునీటి పారుదల వసతి కలిగిన ఒండ్రు నేలల్లో కూడా మెంతిని సాగు చేయవచ్చు. గింజల కోసం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మెంతిని విత్తుకోవాలి. ఆకుకూర కోసమైతే సంవత్సరమంతా విత్తుకోవచ్చు. దీన్ని సాగు చేయాలనుకున్నప్పుడు మేలు రకం వంగడాలను ఎంచుకోవాలి. లాంగ్ సెలక్షన్ 1 రకం మెంతి 80 రోజుల్లో చేతికి వస్తుంది. వర్షధారం కింద దీనిని సాగు చేసినట్లయితే ఎకరాకు కనీసం 3 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే నీటి వసతితో పండించుకుంటే అత్యధికంగా ఎకరాకు 6 క్వింటాళ్లు వస్తుంది. ఇది ఆకుకు గింజకు కూడా పనికొస్తుంది. మొక్క 5 నుంచి 6 కొమ్మలతో నిగనిగలాడుతుంది. గుజరాత్ మేతి 1 రకం మెంతిని అన్ని జిల్లాల్లోనూ సాగు చేసుకోవచ్చు. నల్లరేగడి భూముల్లో ఎకరానికి 12 కిలోల విత్తనాలను విత్తుకోవచ్చు. గొర్రుతో వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. తేలిక నేలల్లో 6 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. నల్లరేగడి నేలల్లో పాటించిన మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. విత్తే ముందు 1 గ్రామ్ కార్బన్ డైజం కిలో విత్తనాలకి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరానికి 600 రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల దిగుబడులు బాగా పెరుగుతాయి. ఇదే మోతాదులో సూడోమోనాస్తో విత్తన శుద్ధి చేసుకుని మంచి దిగుబడులు పొందవచ్చు. మెంతిని సాగు చేయాలనుకున్న నేలను బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దీంతో పాటు 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులు వేసుకోవాలి. ప్రతి ఆకు కోత తర్వాత 40 కిలోల అమోనియం సల్ఫేట్ని వేసి నీరు కట్టాలి. దీనివల్ల మరింత ఏపుగా పెరుగుతుంది. మెంతి సాగు చేసిన రైతులు అంతర కృషి చేయాలి. విత్తిన వెంటనే పెండి మిథాలిన్ బరువైన నేలల్లో 1.3 లీటర్లు, తేలిక నేలల్లో 1 లీటర్ మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొదటి నెల వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు. విత్తిన 15 రోజులకోసారి కలుపు తీసి మరో 15 నుండి 20 రోజులకు గొర్రుతో గాని దంతితో గాని అంతర కృషి చేయాలి. మెంతి పంటకు చీడపీడల బెడద కూడా ఉంటుంది. పెనుబంక, ఆకు తినే పురుగు, మిడతలు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులను నివారించడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ కలిపి పైరుపై చల్లాలి. రబ్బరు పురుగు ఆశిస్తే అది ఆకులను, రెమ్మలను తింటుంది. దీన్ని నివారించాలనుకుంటే లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఇది రబ్బరు పురుగులను బాగా నివారిస్తుంది. మెంతు సాగులో ఎదురయ్యే మరో సమస్య తెగుళ్లు పంటకు ఆశించడం. మొక్కల లేత దశలో వడలు తెగులు ఆశిస్తుంది. దీన్ని అరికట్టడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత, కాత దశలో బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని అరికట్టాలంటే 3 గ్రాముల నీటిలో కరిగే గంధపు పొడిని లీటర్ నీరు వంతున కలపాలి. పంట నెల రోజుల వయసు సమయంలో 15 రోజుల వ్యవధిలో ఎకరాకు 10 కిలోల గంధకపు పొడిని చల్లి బూడిద తెగులుని నివారించవచ్చు. కాయలు గడ్డి రంగులోకి మారినప్పుడు మొక్కలను పీకాలి. వాటిని 2 నుంచి 3 రోజులు పొలంలోనే ఎండనివ్వాలి. ఎండిన తర్వాత నూర్చుకుని గింజలను ఎండబెట్టి సంచుల్లో నిల్వ చేసుకోవాలి. ఆకుకూర కోసమైతే విత్తిన 25 నుంచి 30 రోజులకు మొదటి కత్తిరింపు తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి 12 నుంచి 15 రోజులకోసారి కత్తిరించుకోవచ్చు. 2 నుంచి 3 కత్తిరింపుల తర్వాత మొక్కలను గింజల కోసం వదిలిపెట్టాలి. గింజల కొరకు వేసిన మెంతి 5 నుంచి 6 వారాల తర్వాత పూతకొస్తుంది. 10 లేదా 11 వారాల్లో కోతకు సిద్ధమవుతుంది. కాయలను కర్రలతో కొట్టి గింజలను తీసి శుభ్రపరచాలి. ఆ తర్వాత గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి.
ఏరువాకలో ఇప్పుడొక విరామం తీసుకుందాం.